అక్క రేపు కార్తీక బర్త్డే కాబట్టి నేను 10 కేజీలు కేక్ చేస్తాను కా. అక్క అట్టే నేను కూడా 10 కిలోలు చికెన్ తెచ్చి బిర్యానీ చేపిస్తాను కా, చికెన్ బిర్యానీ. నా బర్త్డే పేరు చెప్పుకొని ముందు కేక్ నాకుతామన్న బట్ట ఇంకా ఈ నిక్కన్నారైన బట్ట ఆ మందులో ముని తాత ఆ మొక్కలన్నీ సపరించి మూసేపోతాడు. మామలు ఎందుకురా మీకు బతుకులా ఎన్న పోయి తోకండ్రా తాగిపోతున్నా ఎల్లాగా. అక్క మే పెడితే తినేదానికి లభించదు మే. ఒకడు కేకు ఒకడు బిర్యానీ తెచ్చిస్తానంటే ఏమే నీకు గాడా? వాళ్ళు పోయి ఎట్టంటే మాట్లాడుతున్నావు, వాళ్ళు పెట్టకుండా పోయేదానికి. ఒకరు తాగేదానికి కింగ్, ఇంకొకటి ఫకీర్ నా బట్ట. మే అక్క పోమ్యా, ఎంత హ్యాపీగా ఉన్నాం కార్తీక బర్త్డే అని. మొత్తం ఖరాబ్ చేస్తుంది పిల్ల. అవునన్నా, మనం సండే ధూమ్ ధామ్ అని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఈ కార్తీక మనల్ని డిస్టర్బెన్స్ చేస్తుంది ఎక్కువ. చూడు మే చూడు, మా తమ్ముళ్ళు ఎట్టంటే అట్ట మాట్లాడినావు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే గ్రాండ్ గా ఎడ చేసేది నీ బర్త్డే. తాగిపోతున్న బట్టల్ని నమ్ముకుంటున్నావు నువ్వా? మా డాడీ గ్రాండ్ గా చేసేది. పెడతాకరా, మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి, వాళ్ళ నాయనే చేసుకుంటారులే, మీరు పోండి. అమ్మయ్యో ఎన్నో రోజులకి మంచి నిర్ణయం చేసుకున్నామ్మా. పోండ్రా పోండ్రా, కేక్ అన్నా మిగులుతుంది. నేను ఒకటే తింటాను 4 రోజుల. మీరుంటే నాకు ఒక్కరా ఒకటి తగ్గుతుంది. మీరు వెళ్ళిపోడ్రా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఈ పిల్ల కేక్ కోసం ఉన్నావంట ఇబ్బంది. మేయ్ తమ్ముళ్ళు లేదు ఏమి లేదు, దాన్ని అబ్బ చేస్తాడంట, చేసుకోమని చెప్పు. నేను పోతా. అన్నయ్య కేక్ అంతా మిస్ అయిపోతుందిరా, కొంచెం అన్నా తినేసిపోదామా? పదం పదం అన్నయ్య. కడికిరా అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా?